ఓం నమ శివాయ అండి. వెల్కమ్ టు నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్లో టాకింగ్. ఏంటి సార్ నవ్వుకుంటూ వస్తున్నారని? టాపిక్ అలాంటిది, చాలా మంచి టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. అదేంటి లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? మేడము ఎప్పుడు చూసినా ఈ సమస్యల పరిష్కారంలో లవ్ మ్యారేజ్ గురించి అడిగినప్పుడు మాత్రము అవాయిడ్ చేస్తారు. ఏమంటారు? లలితా సహస్రనామం చదువుకొని అమ్మవారికి వేడుకోండి, పెళ్ళి జరిగిపోతుంది అంటారు. అంతేగాని మిగతా ఏం మంత్రాలు ఇవ్వట్లేదే. దీనికి మాత్రం చెంతకాయలు పడుతుందని కూడా చెప్పట్లేదే. ఎందుకు? అసలు మ్యారేజ్ జరుగుతుందా జరగదా? అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? ఒకవేళ బెస్ట్ అయినప్పుడు అందరూ కష్టాలు ఎందుకు పడతారు? లవ్ మ్యారేజ్ బెస్ట్ అయినప్పుడు మళ్ళీ కూడా కష్టాలు ఎందుకు పడుతున్నారు? ఇదండి టాపిక్. అమ్మగారిని అడుగుదాం. ఇంకా ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ కూడా కావాలి. సో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు, నాకు తెలుసు ఇది. ఎందుకంటే అంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ కూడా అంతమందిది వస్తున్నాయి. కాబట్టి మీకోసమే అడుగుతున్నాను నేను ఇది. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అడుగుదాం ఇంకా. మేడం గారు నమస్తే అండి, శ్రీమాత్రే నమః. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఎంత పెద్ద చిక్కుముడిలో పెట్టారు తెలుసా? ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలకి ఈ ప్రశ్నలకి నా బుర్ర గిర్రని తిరుగుతోంది. అడగాలి కదా అండి. నేను ప్రశ్నలు సమాధానాల్లో వస్తేనే లలితా సహస్రనామం చదువుకోండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే జరుగుతుంది అన్నాను. ఆ డిఎమ్స్కి కూడా నేను రిప్లై ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒకరికి సంతోషం జరిగిందంటే ఇంకొక ఫ్యామిలీ బాధ పెడుతుంది అనేసి. ఇప్పుడు మీరు నన్ను ఏం చేశారంటే నిప్పుల కుంపటి పైన కూర్చోబెట్టారు. అసలు అన్కట్ వర్షన్ రిలీజ్ చేస్తానండి. ఏ కటింగ్లో ఉండకూడదు దీంట్లో. కానిచ్చండి. ఓకే, పెళ్ళి అనేది ఒక ఎమోషన్ అండి. ఇది ఒక ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీస్ కలవాలి. లేదు అంటే గొడవలు వస్తుంది. అలానే మనోభావాలు కూడా కలవాలి. పెళ్ళికి ముందు వరకు ప్రేమించుకున్నారు అంటే ఒకలా ఉంటారు, గిఫ్ట్లు ఇస్తారు, బయట తీసుకెళ్తారు, సినిమాలకు తీసుకెళ్తారు, ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను అంటారు. అవునా? అప్పుడు అబ్బాయికైనా కానీ అమ్మాయికైనా కానీ తల్లి తండ్రి ఎవ్వరూ గుర్తురారు. కరెక్ట్, సహజమే. అబ్బాయికి అమ్మాయి పైనే ధ్యాస, ప్రేమ. ఉండాలి, అమ్మాయికి తప్పదు. అబ్బాయి పైనే ధ్యాస, ప్రేమ. అదే మరి నాకొక సందేహం అండి. ఈ సందేహాన్ని ఎవరు నివృత్తి చేస్తారో తెలీదు. పెళ్ళైన క్షణం నుంచి అబ్బాయి ఎందుకండి అలా మారిపోతాడు? అబ్బాయిలు మాత్రమే మారుతారా? ఇది ఇది చాలా కష్టం. అబ్బాయిలు మాత్రం మారరు, అమ్మాయిలు మార్పిస్తారు అబ్బాయిల్ని. అది మ్యాటర్. ఎలాగండి మార్పిస్తారు? నేను పెళ్లి కొడుకు సైడ్, మేము పెళ్లి కూతురు సైడ్. సరే చూద్దాం. ఎలా మార్పిస్తారండి? అదే అలాగే మారిపోతారు. ఇద్దరు సైడ్, ఇద్దరు లోకాలు మారుతుంది. ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఇద్దరు? నన్ను అడుగుతారు ఏంటి? మీరు చెప్పాలి. మీరు తెలుసుకొని మాట్లాడాలి. సరే చెప్పండి. అమ్మాయి తన తల్లి తండ్రిని వదిలేసి వేరే ఇంటికి వస్తుంది. అక్కడ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అబ్బాయి తప్ప ఇంకా ఎవరు తెలియదు తనకి. ఆ అబ్బాయి కూడా అప్పుడు చెయ్యి వదిలేసి వాళ్ళ పక్క వెళ్ళిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? మీకు మెడిటేషన్ అవసరం అనుకుంటా. కొంచెం శాంతంగా మాట్లాడండి, కూల్గా మాట్లాడండి. అవునా కాదా? నిజం చెప్పండి. మీరు కాకుండా ఇంకా వేరే ఆస్కారం ఏమన్నా ఉందా అమ్మాయికి అక్కడ? చిన్నప్పటి నుంచి ఓకే అదే పనిగా పెంచుతారు, చెప్పి చెప్పి మొగుడే అంతా అని, మొగుడే అంతా అని. ఎందుకు వినడం లేదు? అవును, భర్తే అంతా అంటారు కాబట్టే అడుగు పెట్టగానే భర్తతోనే మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అవును. మరి ఆ భర్తే కదా లవ్ మ్యారేజ్ చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఒక్కొక్కరి దృష్టి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి మాటలు ఒక్కొక్కలా ఉంటుంది. అప్పుడు తను ఒకటైపోతుంది. అక్కడ తనని సపోర్ట్ చేయాల్సింది ఎవరు? ఎవరు? వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కస్టమర్ కేర్. అపర కాళీ అవతారాన్ని ఎత్తిస్తున్నారు. నిజం. అసలు నవ్వుతున్నారా, కోపం చూపిస్తున్నారా? నవ్వడం లేదు, కోపం చూపించట్లేదండి. అమ్మాయిల మనోభావాలు ఎలా ఉంటాయా అని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎందుకు ఫోన్ చేశారండి అమ్మాయిలు ఎందుకే వాళ్ళ అండి? అమ్మ వాళ్ళు? ఎందుకే అంటే
పెళ్ళాంతో వాకింగ్లో టాకింగ్ అంతా చేయకూడదు. అర్థమైందా అదే అండి? అండి కానీ నేను చెప్పేది కూడా. పెళ్ళాం అయిన తర్వాత మాట్లాడడం మానేస్తారు. చిన్న మాట అంటే కూడా గొడవ అంటారు. మాట్లాడకూడదు అంటారు. దీనికే అండి చెప్పేది. అమ్మ చూస్తున్నావా? నీ ముందు ఇంతమంది ముందరే కళ్ళతో కంట్రోల్ చేస్తుంది మీ కోడలు. చెప్పండి మేడం. అత్తమ్మ దీన్ని కంట్రోల్ అనరు అత్తమ్మ. ఆయన తప్పు మాట్లాడుతున్నారు అమ్మాయిల గురించి. ఓకేనా? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ 2 చేసుకోవచ్చు. నేనెందుకు సంకల్పం లలితా సహస్రనామం చదివి తీసుకోండి అని అంటానంటే, ఆ లలితా సహస్రనామంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, అత్త మామగారి రిలేషన్ ఎలా ఉండాలి, అత్త కోడలు రిలేషన్ ఎలా, కోడలు అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు తను ఎలా ఉండాలి, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి యొక్క అండర్స్టాండింగ్ పవర్ ఎలా ఉండాలి, అలానే అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నిటిని విశదీకరించి లలితా సహస్రనామాల్లో అమ్మవారి నామాలు అర్థం చేసుకుంటూ చదివితే సంతోషం. అర్థం కాకపోయినా అది చదువుతూ ఉంటే వాళ్ళ సంకల్పంతో అయినా అది అర్థం అవుతుంది. వాళ్ళ మనసు మారుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు మారరు. అలానే భార్యాభర్తలతో సఖ్యత ఉంటుంది అనేసి లలితా సహస్రనామాన్ని చదవమని చెప్తున్నాను. కరెక్ట్. అవునా? ఏజ్ గ్రూప్స్ లవ్ మ్యారేజ్ అని వచ్చేవాళ్ళు 23, 24, 25, 26 ఇలా వస్తారు. అవునా? వాళ్ళకి లలితా సహస్రనామం చదవమంటే నేరుగా చదివేస్తారు ఫాస్ట్ ఫార్వర్డ్లో. అంతే చేస్తారు కానీ దాంట్లో మళ్ళీ క్వశ్చన్స్ వస్తుంది. ఓకే, పొద్దున్న లేవాలా, నైట్లో లేవాలా, ఎప్పుడు చదవాలి అని ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది, మెచ్యూరిటీ రాలేదు కాబట్టి. అలాంటి వాళ్ళ కోసము ఒక మైండ్ ఎలా మారాలి, ఎలా చేయాలి కరెక్ట్గా, అది చెప్పారంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే. అసలు 22, 23, 24, 25 వాళ్ళు ఇందాక మీరే అన్నారు మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకని. మెచ్యూరిటీ లేనప్పుడు ప్రేమించి 30s తర్వాత లైఫ్లో అండర్స్టాండింగ్ లేకుండా ఎలా ఉంటారండి? ఇక్కడ మెచ్యూరిటీతో ప్రేమించారు అని అంటే అక్కడ మెచ్యూరిటీతో ఇద్దరు కలిసి ఉంటారు. కరెక్ట్. ఇక్కడ ఉండదు మెచ్యూరిటీ కదా మేడం, లేకుండా అదే కదా బాధ. ఎందుకు ఉండదు? అంత మాయలో ఎందుకు పడిపోతున్నారు? అదే మీరు చెప్పండి. 27, 28 ఇయర్స్‌లో అన్న ప్రేమించారంటే వాళ్ళకి జీవితం పైన ఒక అనుభవం ఉంటుంది. మేడం, ఉద్యోగం వస్తుంది. ఉండండి సార్. సింపుల్ సార్. నేను చెప్తాను. సింపుల్, ఓకేనా? సింపుల్. ఓకే, అలా గాలి వచ్చినట్టు ఉంటుంది. ఓకే, గంట కొట్టినట్టు ఉంటుంది, టింగ్ టింగ్ అని. ఆ మన్మథ దేవత మన్మథ బాణం పంపించినట్టు ఉంటుంది. పోసాకనే పడిపోతారు. బాణం వేసే సావాలి గాని ప్రేమలో పడ్డం ఏంటో. అవునా? కరెక్ట్. ఇది బాణం వేస్తే చావాలి కదా, అందుకేనేమో పెళ్లి తర్వాత కష్టపడతారు. నిజమే. ముందే అర్థం చేసుకోవట్లేదు ఆ బాణం వల్ల పసక్క అయిపోతారని. నిజమే. అయ్యో, ఇప్పుడు అర్థమైందే. మరి సృష్టి ముందుకెళ్ళాలంటే పెళ్లి జరగాలిగా. జరగాలి. ఆ పెళ్లి చేసుకునేటప్పుడు కూడా సంకల్పం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇరు ఫ్యామిలీస్ కలిసి మీ పెళ్లి చేయాలి అని ఒక సంకల్పం. అలానే నేను తనని, తను నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటూ అన్కండిషనల్ లవ్తో మా సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పిల్లా పాపలతో సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే తను ఉంటారు మేడం. నాతోనే పెళ్లి అవ్వక ముందు వరకు అన్కండిషనల్లే అనుకుంటారు. పెళ్లి అవగానే కండిషన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఫ్రెండ్స్ అని ఒకరు ఉంటారు, బంధువులు అని ఒకరు ఉంటారు, సొసైటీ అని ఒకటి ఉంటుంది. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మూడింటిని వదిలేసేయాలి. వదిలేస్తే ఎలా పెరుగుతారు మేడం? వదలకపోయినా వాళ్ళు చెప్పింది ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయాలి. చెడైతే మాత్రం ఈ చెవిలో విని ఇక్కడ స్టోర్ చేస్తారు. మంచి ఏదైనా చెప్తే ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తారు. అదేదో చేసేది వాళ్ళు ఏం చెప్పినా ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసేయండి. అప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. లేదు, మాకు చెడు వైపు పైకి ఎక్కుతుంది. మంచి చెప్పే వాళ్ళంతా ఎక్కరు. అదేదో ఏమంటారు, నిద్ర మెడిసిన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎస్ 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 అంటాము అంతేగాని ఏం వినిపించుకోము. చెడు చెప్పేవాళ్ళు కదా అంటాము. మీకోసం వదిలేసి వచ్చిన అమ్మాయి ఒక మాట చెప్తే వినరు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి ఒక మాట చెప్తే వినరు. కానీ ఎవరో కోన్కిస్క గొట్టంగాలు చెప్తే ఎందుకండి వింటారు?
మేడం మేము కూడా మా అమ్మ నాన్ని వదిలేసి వస్తారు మీకోసము. నేను అదే చెప్తున్నది. ఒక అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి బయట దేశాలకు వస్తారు. అలానే అమ్మాయి తన ఇంటిని వదిలేసి, ఉన్న వాళ్ళని అందరిని వదిలేసి మీతో కలిసి ఉండడానికి వస్తది. మాట్లాడుకోవాల్సింది మీరు. వినాల్సింది మీ ఇద్దరు. మీ మాటలు వినాలి. కూర్చొని మాట్లాడుకుని అయిపోయేదాన్ని ఎవడో కోన్‌కిస్క గొట్టంగాడు చెప్పాడనేసి మీ కష్టాన్నంతా తీసుకొని పోయి వాడికి చెప్తాడు. మీ పక్కనున్న పెళ్ళానికి చెప్పలేరా? మీ పక్కనున్న మొగుడికి చెప్పలేరా? అంత మెచ్యూరిటీ ఉండదు మేడం. అప్పుడు పెళ్లి చేసుకోకండి. పెళ్ళాం మాట, మొగుడు మాట వినడానికి మెచ్యూరిటీ లేనప్పుడు, ఫ్రెండ్స్ మాటే వినాలి అనుకున్నప్పుడు ఫ్రెండ్స్‌తోనే ఉండండి. ఇద్దరి జీవితాల్ని నాశనం చేసుకోవద్దండి. ఈ ఒక్క విషయానికి మాత్రమే నేను మ్యారేజెస్ గురించి మీ అభిప్రాయం అమ్మవారికి చెప్పండి. ఏది మంచిదో అది మీకు ఇస్తుంది అని చెప్తున్నాను. అలాగే మేడం. ఇప్పుడు ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఏదో ఒక మంత్రం ఇచ్చినారంటే అందరూ చదువుకుంటారు. అవును గదా! ఆ నేను మంత్రం లవ్ మ్యారేజ్‌కి, అరేంజ్డ్ మ్యారేజ్‌కి చెప్పలేనండి. లవ్ మ్యారేజ్ మళ్ళీ మీరు ఆ లవ్ మ్యారేజ్‌కి కొంచెం చేతులెట్టండి, లైక్‌లు కొట్టండి, కామెంట్‌లు పెట్టండి. లవ్ మ్యారేజ్‌కి మంత్రం కావాలని మేడం సార్, గారు మీరు ఇస్తారంట. అగ్నిలో ఆర్జ్యం పోస్తున్నారు. లేదు. నో. అగ్నిలో ఆర్జ్యం పోస్తున్నాను. లేదు మేడం. ఆ! నేను బండిలో పెట్రోల్ పోస్తున్నాను బండి నడవాలని. ఏదైనా కానివ్వండి. లేదు ఇంతే. అర్థం ఒకటే. ఆహా! ఓకే. మీరు సంకల్పం చెప్పుకోండి. మీరు ప్రేమించిన వాళ్ళు మేడం కావచ్చు. ఒక మంత్రం. ఇస్తా. వెయిట్. అది కామేశవ షో. షో. ఓకే. వినండి. మంత్రం తీసుకొని ఓం 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 అని చదువుకుంటా పోయేది కాదు. దాని ముందు సంకల్పం కూడా చెప్పాలి. ఆ సంకల్పమే చెప్తున్నాను వినండి. ఓకేనా? మీరు చెప్తే మీకు మేము ఓపిక ఉందా వినాల్సిందే. వినడానికి? మీరు చెప్తే మేము వినాల్సిందే. కొంచెం ఇలా మెడిటేషన్ చేసుకోండి. నేను గాలి చేయాలంట. తీసుకోండి. ఇంత కూల్‌గా వింటున్నాను. మిమ్మల్ని డిఫరెంట్ కాదండి. షేడ్స్, డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నారు ఒక వీడియోలోనే. మీ మిమ్మల్ని ముందరే నన్ను కాదండి. కంట్రోల్ చేస్తున్నారు. సార్, కంట్రోలింగ్ ఏం లేదు. అమ్మా! లేదంట. మిమ్మల్ని కాదు. నేను పెళ్లి కోసము మనకు కమెంట్స్ వస్తున్నాయి కదా! వాళ్ళకి చెప్తున్నాను. ఫస్టు ధ్యాన ముద్రలో కూర్చొని దీర్ఘంగా ధ్యాన శ్వాసను తీసుకొని శ్వాసను వదలండి. రిలాక్స్ అవ్వండి. మీరొకరిని ప్రేమించే ఉంటారుగా. ఏ జెండర్ అయినా కావచ్చు. ఒక అబ్బాయినో, ఒక అమ్మాయిని ప్రేమించే ఉంటారుగా. నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. క్రిస్టల్ క్లియర్‌గా చెప్పండి. పేరుతో సహా చెప్పండి. ఓకేనా? ఇంటి పేరు చెప్పినా కూడా సంతోషమే. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తల్లి నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు. మా ఇద్దరి మధ్యన అన్‌కండీషనల్ లవ్‌తో పెళ్ళికి ముందు, పెళ్లి తరువాత, పిల్లలు పుట్టిన తరువాత నేను, నా పిల్లలు, నా భర్త కలిసి అన్యోన్యంగా ఉండాలి. వీటన్నిటితో పాటు నేను మా అత్తయ్య గారు, మామయ్య గారు చెప్పిన మాటను వింటూ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు నన్ను కూతురుగా, నేను వాళ్ళని తల్లి తండ్రిగా భావించే శక్తిని, ధైర్యాన్ని నాకు ప్రసాదించు. నాకు అనుగ్రహించు. వీళ్ళిద్దరూ కలిస్తే సరిపోదు కదా! మా అమ్మ, నాన్న, మా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా కలిసి మాట పెంచుకోకుండా ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడి మాటలు కట్ అయిపోవాలి. హ్మ్. ఇది ఓన్లీ లవ్ మ్యారేజ్‌కే కాదండి. అరేంజ్డ్ మ్యారేజ్‌కి కూడా అమ్మాయి, అబ్బాయి ఇలానే సంకల్పం చేసుకోవాలి. అప్పుడే మనకు మంచిది. క్లియర్ అండ్ క్లారిటీతో ఉండాలి. ఓకేనా? దాంతో పాటు నేను ఈ విషయాన్ని నీ పాదాల ముందర ఉంచుతున్నాను తల్లి. నన్ను నువ్వే రక్షించు అంటూ పాలు, బెల్లం నివేదన చేసి ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంఠరాయై నమః అన్న మంత్రాన్ని జపం చేసి అమ్మవారికి సమర్పించి, పాదాల దగ్గర సమర్పించి ఆ శక్తిని మళ్ళీ ప్రసాదాన్ని స్వీకరించండి. ఒకసారే ఏందొకసారి? మంత్రం. ఒకరోజు చదవండి చాలు. అయిపోతుందా? ఎవ్రీ ఫ్రైడేనా? మళ్ళీ నేను నడిచి వెళ్ళిపోతానండి ఇట్లా. మేడం సాటర్డే, సండే మాత్రమే చదవగలుగుతాను. ఉమ్, అది కూడా లీవ్ ఆ రోజు. లేట్‌గా లేస్తాను. ఉమ్. పర్లేదా? అంటే 10కి, 11కి లేస్తాను. ఆ టైంలో దీపం పెడతా. మీ రిక్వైర్మెంట్ కోసం అమ్మవారిని వెయిట్ చేపిస్తారా? ఆ!
ఆ? సాయంత్రం గుడికి పోయి చేస్తాను మేడం. ఏ ఇంట్లో ప్లేస్ లేదా? అంటే నేను హాస్టల్‌లో కూడా ఉంటున్నాను అందుకు. హాస్టల్‌లో ఉంటే ఏంటి ప్లేస్ ఉండదా? ఆహా! మీ మనసు శుద్ధిగా ఉందిగా? అందరూ చూస్తారు మేడం. అందరూ చూస్తే ఏంటి? ఇలా కూర్చొని, ఇలా పడుకొని నిద్రపోతే చూడరు గానీ, మెడిటేషన్ చేస్తే చూస్తారా? హ్మ్. హ్మ్. మీరెక్కడ కూర్చున్నారో అదే దేవాలయంతో సమానమని భావించి, మీ మనసు నిశ్చలంగా పెట్టుకొని చెయ్యండి. ఏం చెప్పారు గదా! టేక్ ఎ బౌ. ఓకేనా? ఓకే. అందరికి దొరికింది గదండీ ప్రాబ్లమ్ సొల్యూషన్స్. సరే. దీనితోనే మిగతా అన్నీ జరిగింది గదా! అవన్నీ ఊరికే అండి. మా మధ్య మంచి సఖ్యత ఉంది. ఓకేనా అండి? అవన్నీ ఇగ్నోర్ జేసేయండి. అంతా మీకోసం. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. మీకు అర్థమవ్వాలనేసే అండి. మేమిద్దరూ శివశక్తుల అనుగ్రహంతో సంతోషంగా, అన్యోన్యంగా ఉన్నాము. అలానే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇరువైపులా. మీరు కూడా ఇలాంటి ఆనందభరితమైన జీవితాన్ని స్వీకరించాలి అనేసి అమ్మవారికి సంకల్పం చెప్పుకొని, మీరు మీ జీవితాన్ని ప్రారంభించండి. ఓం ఓం నమో నమః శివాయ. శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః.